పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, గజ్వేల్ నియోజకవర్గం యొక్క సర్వే కంప్లీట్ అయిపోయింది. ఈ దెబ్బతో ఏంటంటే కేసీఆర్కి అయితే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మరి మన సర్వే ఎట్లుంటుందంటే మిత్రులారా, 2000కు పైగా శాంపిల్స్ తీసుకుంటాం, 15 మంది ఏజెంట్లతో సర్వే చేస్తాం. 15 మంది ఏజెంట్లకు ఒక టీమ్ లీడర్ ఉంటాడు మిత్రులారా. ఆ టీమ్ లీడర్ సర్వే చేస్తాడు. నేను కూడా సర్వేలో పాల్గొంటా. సో ఇది క్లియర్గా ఫీల్డ్ మీద చేసే సర్వే. ఏదో రాత్రికి రాత్రే మొత్తం అని నియోజకవర్గాలు వేసి దీనికి ఇంత వచ్చినాయి దానికి అంత వచ్చినాయి చాలా మంది చెప్తా ఉన్నారు. అంత సినిమా లేదు. సో మొత్తానికైతే పర్ఫెక్ట్ సర్వే. మనం చేసే ప్రతి సర్వేలు కూడా పర్ఫెక్ట్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గజ్వేల్లో ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తాడా, లేకపోతే అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, అక్కడ ప్రజలు ఏం చెప్తాండ్రు అనేది కూడా క్లియర్గా అనాలిసిస్ మీకు చెప్తా. సో దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్. అంటే గజ్వేల్ నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉన్నది మిత్రులారా. హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా, ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా గజ్వేల్లో అక్కడ గజ్వేల్ అనేది ఒక నియోజకవర్గమే వాస్తవానికి. అప్పుడు వేరే ఏదో పార్టీ ఉండే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ సంథింగ్ ఏదో ఉండే. ఆడ ఇండిపెండెంట్గా కూడా అభ్యర్థి గతంలో గెలిచిన చరిత్ర ఉన్నది గజ్వేల్ నియోజకవర్గానికి. అంటే అంత పురాతనమైన నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం. అటువంటి గజ్వేల్ నియోజకవర్గం గడ్డ మీద కేసీఆర్కు తిరుగులేదు మిత్రులారా ఇప్పటి వరకు. కేసీఆర్ గతంలో 48 చిల్లర, అంటే 48% పైగా ఓట్లు అప్పుడు వచ్చినాయి. అంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎన్ని ఓట్లు రాబోతా ఉన్నాయి? అప్పుడు 48% ఓట్లు అంటే అంత పెద్ద ఓట్లేం కాదు మిత్రులారా అక్కడ. ఎందుకంటే ఈటెల రాజేందర్ నిలవడం వల్ల బీజేపీ నుండి ఆయన ఓట్ బ్యాంక్ అనేది పోయింది అక్కడ. సో అటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎవరు గెలుస్తారు అనేది మన సర్వే. సో దీంట్లో చాలా మంది చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కె చంద్రశేఖరరావు అంటే కేసీఆరే నిలబడతాడని. ఈ విషయం ఎందుకు చెప్తున్నట్ట మిత్రులారా, అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఉంటాడు. వంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఆయనకు కూడా అక్కడ మంచి పేరు ఉన్నది. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి నిలబడ్డాడు. 36% ఓట్లేమో వచ్చినట్టున్నాయి. తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్ళి 2018లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు కూడా దగ్గర 35%, 36% ఓట్లేమో వచ్చినట్టున్నాయి అప్రాక్సిమేట్లీ. సో దాంతో కొంత కేసీఆర్కు అక్కడ పర్సెంటేజ్, అంటే ఓట్ల పర్సెంటేజ్ తగ్గింది కేసీఆర్కు. అటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నాడు, కేసీఆర్తో ఉన్నాడు. వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఎప్పటికీ గజ్వేల్ నియోజకవర్గంలో తిరుగుతాడు ఇప్పటికీ కూడా. సో అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లో ఉండడం వల్ల బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. అక్కడ మనం తీసుకున్న శాంపిల్స్ మిత్రులారా, మనం సర్వే చేసిన పీరియడ్ వచ్చేసి 1వ తారీఖు జూలై 2026 వరకు మనం చేసిన సర్వే. 2788 శాంపిల్స్ మనం తీసుకున్నాం. సో దీనిలో కేసీఆర్ను బీఆర్ఎస్ అభ్యర్థి అన్నారు 1962 ఓట్లు, అంటే 70.39% ఓట్లు వచ్చినాయి మిత్రులారా. ఇంత ఓట్లు అంటే ఈసారి కేసీఆర్కు రాబోయే ఓట్లు గతంలో ఎన్నడూ రాలే. ఇది మనం రాసుకోవాల్సిన అంశం. అందుకే కేసీఆర్ కూడా షాక్ అవుతాడని చెప్పింది అదే. ఇక దీంతో వీడు బీఆర్ఎస్ ఏజెంట్ అని ఒకటి అంటాడు. నేను ఏంటి సంగతి పక్క పెట్టరా నాయన, ఉప్పు కారం తింటానా, నా ఒంట్లో ప్రవహిస్తున్నది రక్తమే, ఉన్నది ఉన్నట్టు ఏది లేదో గది లేనట్టే చెప్తా, అంతేగాని ఇక జాగిరి పెట్టి లేకపోయే కార్యక్రమాలు బంద్ పెట్టిన నా సర్వేలు నేను పర్ఫెక్ట్ చేస్తా. ఆడ ఎవరైనా తక్కువ వస్తే గెలవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉండే అంటే నాకే రాంది, ఆ గెలవాలనుకునే వాళ్ళకు ఏమైనా సలహాలు సూచనలు చేయమంటే చెప్తా. ఇది నా పని. సో ఇక్కడ కేసీఆర్కు 70.39% మన సర్వేలు వచ్చింది మిత్రులారా. ఇంకోటి కాంగ్రెస్ నుంచి వెళ్ళి తుమ్ముకుంటా నర్సారెడ్డి నిలబడతాడని చెప్పేసి ప్రజలు చెప్పారు. అక్కడ ఆయనకు 426 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 15.27% వచ్చినాయి. అంతకుముందు కూడా 14, 13, 12 వచ్చినట్టున్నది. కొంచెం పెరిగింది, ఒక 2% పెరిగింది. కారణం ఏంటంటే ఈటెల రాజేందర్ అక్కడ నిలబడకపోవడము, ఈయన కొంత ప్లస్ అయింది, ఒక 2% ఈయన పెరిగింది. కేసీఆర్కు చాలా ప్లస్ అయిపోయింది అక్కడ ఈటెల రాజేందర్ నిలబడకపోవడం. ఇది ఎవరు చెప్పినా, ఎవరు అనుకున్న ఈటెల రాజేందర్ నిలబడ్డా అక్కడ కేసీఆర్ గెలుస్తాడు కావచ్చు, తర్వాత సంగతి. కానీ ఈటెల రాజేందర్ నిలబడకపోతే ఓటు బ్యాంకు పెరిగే అవకాశానికి, ఓటు షేర్ పెరిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి బీజేపీ నుంచి వెళ్ళి క్యాండిడేట్ దిక్కు దిశాన లేదు. అక్కడ బీజేపీకి క్యాండిడేట్ ఇవ్వాలనేది లేదు అక్కడ. సో అక్కడ నుండి ఒక అతను నందమనడైన ఎవరో ప్రయత్నం చేస్తానని తెలిసింది. 400 ఓట్లు వచ్చినాయి అక్కడ. 14.34% ఓట్లు, అంటే చాలా తగ్గింది. ఈటెల రాజేందర్ నిలబడ్డప్పుడు బీజేపీకి ఓటు పర్సెంటేజ్ ఎక్కువ ఉండే, ఇప్పుడు ఈటెల రాజేందర్ నిలబడే పరిస్థితి లేదు. ఇక అయితే దీన్ని ఏం చేసినట్టే మిత్రులారా, మనిషి పేర్లు ఎట్లా చెప్తారనేది కూడా మన సర్వేలు ఉంటుంది. ప్రతిదీ క్లియర్గా ఇస్తా, ఎందుకంటే రిపోర్ట్స్ పర్ఫెక్ట్ ఉంటాయి మనవి. ఎవరో ఆశామాషిగా వాడెవడో పీకే గాడు, గొట్టం గాడు, గోసం గాడు చేసినట్టు ఉండదు మన సర్వే. చదువుకున్న వాళ్ళం మనం, చదువుకున్నట్టుగానే ప్రొఫెషనల్గా ఉంటాయి సర్వేలు. ఫీల్డ్ మీదకి పోవడం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరు ఏం చెప్పినా అవి వినే పరిస్థితిలో లేము మనం.
జోకే కార్యక్రమాలు అంతకంటే లేదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పిన, దుబ్బాకలో రఘునందన్ రావు 2వ ప్లేసులు ఉంటాడు, పటాన్చేరులో రఘునందన్ రావు నిలబడితే గెలుస్తాడని క్లియర్గా చెప్పిన. అంటే ఓడిపోయే కాడ ఓడిపోతాడని చెప్తాం, గెలిచే కాడ గెలుస్తాడని చెప్పినాం. హరీష్ రావుకు ఎంత వచ్చింది అనేది కూడా క్లియర్గా చెప్పినాం. హరీష్ రావు కూడా అంటే ఇక్కడ మామాలులకు పోటీ, హరీష్ రావు కూడా బ్రహ్మాండమైనది, 70కి పైగా హరీష్ రావు కూడా వస్తుంది అక్కడ. సో ఇక్కడ కేసీఆర్ పేరు అంటే మొత్తం టోటల్గా ఏంటంటే మిత్రులారా 1962 శాంపిల్స్ బీఆర్ఎస్కి వస్తే అందులో కేసీఆర్ అని చెప్పేటోళ్ళు 1923 మంది, 39 మంది బీఆర్ఎస్ అని చెప్పారు, అంటే పార్టీ పేరు చెప్పారు. అంటే 98.02% కేసీఆర్కి ఉన్న ఇమేజ్ అది ప్రస్తుతం. అంటే నేను ఇప్పటి వరకు తిరిగిన ప్రతి నియోజకవర్గాలలో టాప్ 1లో ఎవరున్నారంటే కేసీఆర్ ఉన్నాడు, ట్రెండింగ్ లో కేసీఆరే ఉన్నాడు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి వత్తలేడు అంటే మీరు అనవసరంగా గెలుకుడు బంద్ పెట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటేనే మంచిది, బీజేపీకి మంచిది, కాంగ్రెస్ కు మంచిది. కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వస్తే పరిస్థితులు దారుణంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను చూసిన ప్రజల ముఖ్యంగా రైతుల ఓటు బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. రైతులు కేసీఆర్ అంటారు, బీఆర్ఎస్ అంటారు, కారు గుర్తు అంటారు తప్పితే వేరే పార్టీల పేర్లు చెప్తే రైతులు ఎక్కువ శాతం రైతులు. 2వ ప్లేసులో రైతులు, 2వ ప్లేసులో చెప్పే పేరు కాంగ్రెస్, 3వ ప్లేసులో బీజేపీ పేరు చెప్తారు. ఇక చదువుకున్న వాళ్ళు మిత్రులారా, చదువుకున్న వాళ్ళ మొదటి ప్లేస్లో చెప్పేటోళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరి పేరు చెప్తారంటే బీజేపీ, బీఆర్ఎస్ పేర్లు చెప్తారు ఈక్వల్గా, తర్వాతనే కాంగ్రెస్ పేరు చెప్తారు. ఇది అంటే ఇప్పటికీ నేను దాదాపు 25 నియోజకవర్గాలు దగ్గర కంప్లీట్ అయిపోయినాయి. 25 కంటే ఎక్కువనైనా 30 నియోజకవర్గాలు అయినట్టున్నాయి దగ్గర. సో అక్కడ నేను గ్రహించిన విషయాలు ఇవే. అయితే ఇక కాంగ్రెస్కు విషయానికి వచ్చేది ఉంటే మిత్రులారా, కాంగ్రెస్కి వచ్చినాయి 426 శాంపిల్స్ వస్తే తూముకుంట నరసారెడ్డికి 294 మంది చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి 132. ఇక్కడ కూడా 69.11% తూముకుంట నరసారెడ్డి పేరు చెప్తా ఉన్నారు, 30.89% కాంగ్రెస్ పేరు. అంటే కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, కాంగ్రెస్ పేరు చెప్తలేదు. అక్కడ తూముకుంట నరసారెడ్డి అనేది కొంచెం అక్కడ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయనతో ఆ 294 మంది ఆయన పేరు చెప్పిర్రు. అంటే అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఇక బీజేపీ గురించి మాట్లాడుకునేది, అక్కడ బీజేపీకి దేశం కోసం, ధర్మం కోసం అని మోడీ అంటే ఇష్టం ఉండి మేము సచ్చినా బతికినా బీజేపీకే ఓడొస్తాం అనుకునే వాళ్ళు అక్కడ వచ్చిన పర్సెంటేజ్ అది మిత్రులారా. సో ఇది గజ్వేల్ నియోజకవర్గంలో మరి నేను పార్టీ వైజ్గా చెప్పిన ప్లస్ క్యాండిడేట్ వైజ్గా చెప్పిన మిత్రులారా. అక్కడ నేను కొన్ని విషయాలు మా సర్వే ఏజెంట్స్ కొన్ని విషయాలు గ్రహించారు. అక్కడ ఏంటంటే గతంలో 2023లో కేసీఆర్కి వచ్చింది 48.05%, కానీ ఇప్పుడు మన సర్వేలో 70కి పైగా శాతం వస్తున్నాయి ఓట్లు. కారణం ఏంటంటే ఇక్కడ ఈటల రాజేందర్ ఆయన నిలబడతలేడు. ఈటల రాజేందర్ నిలబడకపోవడం వల్ల, అంటే అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబడకపోవడం వల్ల ఈయన 48 నుంచి ఏకాయకు 70కి పైగా శాతంకి పోతా ఉన్నాడు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఈటల రాజేందర్ నిలబడాడు, అక్కడ 100కు 100% నిలబడని ప్రజలు చెప్తా ఉన్నారు అక్కడ. అంటే ఈటల రాజేందర్ నిలబడే అవకాశం లేదు గజ్వేల్లో, ఇది అయిపోయింది క్లియర్ కట్. నెక్స్ట్ అక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి అనేటైనా కొంచెం స్ట్రాంగ్ క్యాండిడేట్ అని చెప్పినారు అక్కడ. వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆ వంటేరు ప్రతాప్ రెడ్డి 2014లో టీడీపీ నుంచి ఆయనకు వచ్చిన పర్సెంటేజ్ ఎంత అంటే మిత్రులారా 34.21% పర్సెంటేజ్ వచ్చింది. ఇదే వంటేరు ప్రతాప్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు 32.36%, అంటే దగ్గర 34, 33, 32% ఓట్లు యావరేజ్గా అంటే ఆయనకు పడతా ఉన్నాయి. అంటే గెలిచే ఓట్లు పడతలేవు, ఆయన ఓటు బ్యాంక్ అక్కడ ఉన్నది. అక్కడ కొంతమంది ప్రజలు ఏం చెప్పారంటే ఈసారి కేసీఆర్ అవసరం అనుకుంటే వంటేరు ప్రతాప్ రెడ్డిని గజ్వేల్ నుండి ఎమ్మెల్యేని చేసి ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళి కేసీఆర్ రంగంలో దిగే అవకాశాలు కూడా ఉంటాయని కూడా కొంతమంది చెప్పారు, చాలా తక్కువ మంది, అంటే ఒక 3%, 4% మంది కొంతమంది చదువుకున్న వాళ్ళు వీళ్ళు చెప్పారు. ఆ రకంగా ఏంటంటే అక్కడ గజ్వేల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇంకో స్థానం ఉండే ఏంటంటే బైఫర్కేషన్లో ఇంకో స్థానం నుంచి వెళ్ళి కేసీఆర్ పోటీ చేస్తాడు, అక్కడ గెలుస్తుంది, అంటే బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ వంటేరు ప్రతాప్ రెడ్డి అంటేనే కొంచెం కీ పాయింట్ ఏంటంటే ఆయన గెలిచే అవకాశాలు లేవు, కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ. సో బీఆర్ఎస్కి అది ప్లస్సే, వంటేరు ప్రతాప్ రెడ్డికి కూడా అది ప్లస్సే. సో మిత్రులారా మరి ఇది ఇక్కడ 100కు 100% ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కేసీఆర్ గెలిచే అవకాశమే ఉన్నది, మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశమే ఉన్నది గజ్వేల్లో. సో ఈ యొక్క సర్వే విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.